హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ. వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా వ్యూయర్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలు. వార్తా కథనాల విషయానికి వస్తే, ఈనాడు దినపత్రికలో ట్యాపింగ్ వెనుక ప్రముఖులు, ఉన్నత స్థాయి నుంచే ఆదేశాలు, పక్కా ఆధారాలు సేకరించాక మరిన్ని అరెస్టులు, సంచలగూడ జైలుకు అదనపు ఎస్పీల తరలింపు. నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అడిషనల్ ఎస్పీలను అదుపులో తీసుకున్న పోలీసులు ఈ అంశం వెనుక ప్రముఖులు ఉన్నారని చెప్పి దీన్నంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గతంలో ప్రభుత్వంలో ఉన్న వారిని కార్నర్ చేయడానికి తిప్పి మళ్ళీ అక్కడికి పట్టుకొచ్చినట్టుగా మనం గమనించవచ్చు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏళ్ల తరబడి ఫోన్ ట్యాపింగ్ కు అలవాటు పడిన ప్రణీత్ బృందం నిర్వాహకులు గత శాసనసభ ఎన్నికల వేళ పతాక స్థాయికి చేరుకున్నట్లు వెల్లడైంది. ఎన్నికల్లో రాజధాని నుంచి హవాలా సొమ్ము రాష్ట్రంలోని బయట ప్రాంతాలకు భారీగా తరలిస్తున్నారని ఫోన్ ట్యాపింగ్ ను విస్తృతం చేశారు. ఎన్నికల నియమాలు అమల్లో ఉన్న సమయంలో హైదరాబాద్ కమిషనర్ గా సందీప్ షాండియా నియమితులయ్యారు. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ లో క్షేత్రస్థాయి ఆపరేషన్లు చేపట్టేందుకు అవకాశం చిక్కదని ప్రణీత్ బృందం వ్యూహం మార్చి శివార్లపై దృష్టి సారించింది. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్లు ఎక్కువగా నిర్వహించినట్లు దర్యాప్తులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ ను ఆసరాగా చేసుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డాడు ప్రణీత్ రావు అని చెప్పి ఆరోపణలు పెట్టిన ఇప్పటి వరకు దానికి సంబంధించిన రుజువులు అయితే చూపించలేకపోయింది. కానీ దీని అంతటి కూడా బీఆర్ఎస్ మెడకు చుట్టడానికి మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడుతుంది. మరోవైపు బీజేపీ ఏదైతే ఇప్పటికే 15 మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిందో, మిగిలిన 2 వరంగల్, ఖమ్మంలో కూడా నిన్న అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. అందరూ ఊహించినట్టుగానే వరంగల్ నుంచి ఆరూరు రమేష్ కు అవకాశం కల్పించింది. అదేవిధంగా ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావుకు అవకాశం కల్పించినట్టుగా కనబడుతుంది. వరంగల్ కు ఆరూరి, ఖమ్మంకు వినోద్ రావు. భాజపా అభ్యర్థుల ప్రకటన, జలగం వెంకటరావుకు నిరాశే. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఖరారు. వారిలో 4 సిట్టింగ్లు ఎంపీలు, 4 మాజీ ఎంపీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా బారాస నుంచి చేరిన వారికే పెద్దపీట వేసినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆరూరి రమేష్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఉండి వరంగల్ జిల్లా నుంచి ఆయన బీజేపీలో చేరతారన్న తరుణంలో ఆయనను బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించినప్పటికీ కూడా ఆయన ఎంపీగా పోటీ చేయడానికే మొగ్గు చూపినట్టు, మరోవైపు ఆరూరి రమేష్ కు ఎంపీ టికెట్ బారాసానం చూస్తే గెలిచే అవకాశం లేదు కాబట్టి 5 ఏళ్ళు ఓపిక పట్టాలని చెప్పినప్పటికీ కూడా తనకు ఖచ్చితంగా ఎంపీ సీట్ కావాలని బీజేపీలో చేరినట్టు మనం గమనించవచ్చు. లేకపోతే బారాసనం చేరిన వారికి పెద్దపీట. ఖమ్మం, వరంగల్ టికెట్ల కేటాయింపులు రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించినట్లయింది. బలమైన అభ్యర్థులను బరిలో నిలిపే లక్ష్యంతో భాగంగా సామాజిక సమీకరణాలు ప్రాధాన్యమిస్తూనే బారాస నుంచి చేరిన నేతలకు పెద్దపీట వేసింది. ఆ పార్టీ నుంచి వచ్చిన 6గురికి టికెట్ దగ్గరగా కాంగ్రెస్ నుంచి చేరిన ఒకరికి పోటీ చేసే అవకాశం లభించింది. ఏదైతే బీజేపీ క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థులు లేని కారణంగా ఖచ్చితంగా ఇతర పార్టీల నుంచి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది బీజేపీకి కేవలం సిట్టింగ్లు 4 మాత్రమే ఉండే. ఆ సమయంలో కూడా కేవలం 2 మాత్రమే బీజేపీకి సంబంధించిన వాళ్ళు. స్వయం బాబురావును, అరవింద్ కూడా బయట పార్టీ నుంచి వచ్చిన వారిని చేర్చుకున్నది. ఇప్పుడు డబుల్ డిజిట్ సాధించాలనే ఉద్దేశంతో బలమైన అభ్యర్థులకు వేట సాగించి అందులో భాగంగా 6గురికి కూడా బయట నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పించినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే 370 ఆర్టికల్ 370 నుంచి లబ్ధి పొందే కార్యక్రమంలో భాగంగా అదే 370ని పోలింగ్ ప్రచారంగా భావిస్తూ ఉంది. ప్రతి పోలింగ్ బూత్ లో 370 ఓట్లు లక్ష్యం. లోక్సభ ఎన్నికలకు భాజపా 50 రోజుల కార్యాచరణ. అభ్యర్థులు, పదాధికారులు, ఎన్నికల నిర్వహణ కమిటీలకు దిశానిర్దేశం. ఏదైతే ఆర్టికల్ 370 అనేది ప్రతిష్టాత్మకంగా భావించిందో బీజేపీ పార్టీ, ఆ ఆర్టికల్ 370ని ప్రజలకు పదే గుర్తు చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ లో కూడా 370 ఓట్లు లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పి ఆ 370ని ప్రజల గుండెల్లో ముద్ర వేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నది. మరోవైపు 3 కేంద్ర మంత్రులకు హులకి. హిమాచల్ బరిలో కంగనా రనౌత్. రాజ్యాంగం మారుస్తామన్న ఎంపీ హెగ్డేపై వేటు. 111 మందితో భాజపా 5వ జాబితా. ఏదైతే సర్వే ప్రకారం గెలవరని అనుకుంటున్న 3 కేంద్ర మంత్రులకు టికెట్లను నిరాకరించింది. అదేవిధంగా 400 ఎంపీలు వచ్చినట్టయితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని
మాసవన్న ఎంపీ హెగ్డే మీద కూడా వేటు వేసింది కర్ణాటక నుంచి. మరి అదేవిధంగా హిమాచల్ బరిలో ప్రముఖ సినీ హీరోయిన్ కంగనా రనౌత్ కు అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ ఎవరో తెలియదు ఎల్లుండే 27న ఢిల్లీలో సిఈసి సమావేశం. అదే రోజున మిగిలిన 8 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు. హాజరు కానున్న రేవంత్ రెడ్డి, బట్టి, ఉత్తమ్. రాష్ట్రంలో మిగిలిన 8 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఈ నెల 27న ఖరారు చేయనున్నట్టు తెలుస్తుంది. అదే రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. దీనికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కమిటీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 9 నియోజకవర్గాలకు సిఈసి అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయంపై పార్టీ వర్గాలు ఎదురు చూస్తా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొన్ననే, మరి మంచి ఊపు మీద ఉన్నది. మరి ఆ ఊపు మీద ఉన్న కాంగ్రెస్ కు సీట్ల మరి కేటాయింపులో మాత్రం వెనుకబడి ఉన్నది. ఇప్పటికే 4 పారాచూట్ నేతలకు టికెట్లు ఇచ్చింది. మళ్ళీ ఆదిలాబాద్ లాంటి స్థానంలో కూడా బయటి పార్టీ నుంచి వ్యక్తికే అవకాశం కల్పించాలని చూస్తా ఉన్నది. మరోవైపు ఖమ్మం, భువనగిరి నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటా ఉన్నది. మరి ఈ తరుణంలో ఇంకా అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తా ఉన్నది. ఒకవేళ మొదటి విడత ఎన్నికలే అయ్యి ఉంటే ఇప్పటికే మరి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యేది. మరి వెసులుబాటు దొరికిందని చెప్పి అభ్యర్థుల ఎంపికలో కూడా ఆచితూచి అడుగులేస్తున్నదా, ఒత్తిడికి గురవుతున్నదా? మరోవైపు రేవంత్ తన మెడ మీద ఉన్న కత్తిని అధిష్టానం చేతిలో పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా? ఒకవైపు బట్టి విక్రమార్క తన భార్య కోసం పట్టుబడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదే ఖమ్మం స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఆ 2 మంత్రులు కూడా మొత్తం 3 మంత్రులు ఖమ్మం సీటు కోసం కొట్లాడుతూ ఉన్నారు. మరోవైపు బట్టి భార్యను మరి పోటీలో నుంచి తప్పించడం కోసమే బట్టి సోదరుడు మల్లు రవికి నాగర్ కర్నూలు నుంచి టికెట్ ఇచ్చిందని చెప్పి ప్రచారం జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా వివేక్ వినోదులతో పాటు మరి వివేక్ కుమారునికి టికెట్ ఇచ్చింది కదా, అదే రీతిలో నా భార్య కూడా టికెట్ ఇవ్వాలని చెప్పి మల్లు బట్టి విక్రమార్క పట్టుబడుతున్న పరిస్థితి. మరోవైపు భువనగిరి నుంచి రాజగోపాల్ రెడ్డి తన అన్న కుమారునికి కానీ లేదంటే తన భార్యకు కానీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న పరిస్థితి. ఇక ఈయని పక్షంలో మరి బీసీ కేటాయించాలని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి. మరోవైపు ఖమ్మం బరిలో ఉంటాను తనకు అవకాశం కల్పించాలని విహెచ్ హనుమంతరావు ఎవరైతే విహెచ్ ఉన్నాడో ఆ విహెచ్ బీసీ నేతగా అడిగితే ఆయన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. కేవలం ఈ 3 మంత్రుల చుట్టే ఆ ఖమ్మం సీటు తిరుగుతా ఉన్నది. మరి 3కి ఇస్తారా, మరి వేరే అభ్యర్థిని అక్కడ నిల్చోబెడతారా, లేదంటే మరి విహెచ్కి ఏమన్నా పరిశీలన జరిగే అవకాశం ఉన్నదా అనేది కూడా మనం గమనించాలి. సింగరేణికి సంబంధించి ఇక వేలంలో కొనడమే. మరోసారి గనులను వేలం వేయనున్న కేంద్ర బొగ్గు శాఖ టెండర్ వేసి దక్కించుకోవాలని సింగరేణి యోచన. తెలంగాణలో కొత్త బొగ్గు గనులను దక్కించుకునేందుకు కేంద్ర బొగ్గు శాఖ నిర్వహించే వేలంలో పాల్గొనాలని సింగరేణి యోచిస్తుంది. గత 4 ఏళ్ల రాష్ట్రంలోని 2 బొగ్గు గనులు ప్రైవేట్ కంపెనీలు సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కేంద్ర బొగ్గు శాఖ మరోసారి కొత్త గనులను వేలం వేయడానికి సిద్ధం అవుతున్నట్లు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. ఆపై గనుల వేలం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కొత్తగా మరిన్ని గనులను వేలం వేయనున్నట్టు సమాచారం. వేలంలో పాల్గొని గనులను దక్కించుకోవాలని సింగరేణి కసరత్తు చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం మరి సింగరేణి అనేది ప్రభుత్వ రంగ సంస్థ. మరి బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయించడం కాకుండా సింగరేణికి కేటాయించాలని సింగరేణి అధికారులు అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటుంది. కావాలంటే వేలంలో పాల్గొని దక్కించుకోవాలని చెప్తుంది. అందులో భాగంగా గతంలో నిర్వహించిన వేలంలో తాడిచెర్ల బొగ్గు గనులను ఏఎంఆర్ కంపెనీ మరి దక్కించుకున్నది. సింగరేణి వేలంలో పాల్గొన్నప్పటికీ కూడా వెనుకబడి ఉన్న అంశాన్ని మనం గమనించవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థను ప్రోత్సహించాల్సింది పోయి మరి వేలం వైపే మొగ్గు చూపుతా ఉన్నది. సింగరేణి అనేది మరి భవిష్యత్ అవసరాలకు, ఎన్టీపీసీ అవసరాలకు మరి ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం నిర్దేశించిన వాటికి సరఫరా చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సింగరేణికి బొగ్గు గనులను అప్పగించడానికి మరి మొగ్గు చూపడం లేదు. ఖచ్చితంగా వేలం వైపే మొగ్గు చూపుతా ఉన్నది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రుణమాఫీపై రేవంత్ చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. రైతులకు బ్యాంకు నోటీసులపై స్పందించలేం. సీఎం ను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు, అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దు కేటీఆర్ అంటూ ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. మరి రుణమాఫీపై రేవంత్ రెడ్డి చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అని చెప్పి ఈ మధ్య రైతులకు రుణాలు చెల్లించాలని చెప్పి బ్యాంకులు లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి రేవంత్ రెడ్డి నేను రాగానే డిసెంబర్ 9వ తేదీన
2 లక్షల రుణమాఫీ చేస్తా, మీరు వెంటనే వెళ్ళి రుణాలు ఎవరైతే మాఫీ అయినాయో వాళ్ళందరూ కూడా తక్షణం వెళ్ళి 2 లక్షల రూపాయలు రుణాలు తెచ్చుకొని నేను రాగానే మాఫీ చేస్తా అని చెప్పి ఉగదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చిండు. మరి ఆయన చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు రుణాలు మాఫీ చేయకపోగా కనీసం బ్యాంకులు ఇస్తున్న ఏదైతే మరి లీగల్ నోటీసులు ఉన్నాయో వాటినైనా నిర్వహించే ప్రయత్నం చేయడం లేదు. ఇది రేవంత్ రెడ్డి 2 నాలుకలతో అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట ఆయన ఉన్నది. అదేవిధంగా బీఆర్ఎస్ పై పనిగట్టుకొని తప్పుడు ప్రచారాలు ఏవైతే చేస్తున్నాయో యూట్యూబ్ ఛానళ్ళు వాటన్నిటి మీద కూడా క్రిమినల్ చర్యలకు మరి చేస్తాం. దయచేసి ఇకనైనా మీ దుష్ప్రచారాన్ని ఆపాలంటూ కేటీఆర్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అదేవిధంగా మరోవైపు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కేజ్రీవాల్ టార్గెట్ గా కవిత విచారణ, ఢిల్లీ సీఎం కు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు, కవితపై రోజంతా ఈడీ ప్రశ్నల వర్షం, వాంగ్మూలాలు ఆమె ముందుంచి ప్రశ్నలు, లిక్కర్ స్కామ్ లో మేకా శరణ్ పాత్రపై ఆరా, 8వ రోజు కవిత విచారణ, నిజామాబాద్ లో ఈడీ బృందాల దర్యాప్తు, కవితను కలిసిన కుటుంబీకులు, న్యాయవాది. మరి కేజ్రీవాల్ ను టార్గెట్ చేసుకునే కవితను విచారణ చేసిందని చెప్పి ఇక్కడ ప్రచురించిండు. మరి కేజ్రీవాల్ ను టార్గెట్ చేసి అదేవిధంగా కవితను ఇందులో సాక్షిగా పేర్కొన్న కవితను నిందితురాలుగా చేర్చిండు. ఏదైతే మరి ముందుగా వీళ్ళు నిందితులుగా పేర్కొన్న వాళ్ళను అప్రూవర్లుగా మార్చి వాళ్ళ వాంగ్మూలాలనే సాక్ష్యాలుగా సేకరించి మరి ఇటు కవితను అటు కేజ్రీవాల్ ను టార్గెట్ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. గత సంవత్సరం నుంచి విచారణ చేస్తున్న ఈడీ ఇప్పటికి కూడా ఒక్క ఆధారం సేకరించలేదు సరికదా. మరి వీళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ లోకి తీసుకొని ఏదైతే కస్టడీకి తీసుకొని ఆ కస్టడీ నుంచి ఇప్పుడు సాక్ష్యాలు సేకరిస్తామని చెప్పి మరి చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే కేవలం ఎలక్షన్లలో బీఆర్ఎస్ అదేవిధంగా యాప్లను ఇబ్బంది పెట్టడం కోసమే ఇప్పుడు ఈడీ విచారణల పేరుతోటి కస్టడీకి తీసుకున్నది, అదేవిధంగా అరెస్టులు చేసిందని చెప్పి మనం పేర్కొనవచ్చు. ఇకపోతే జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన, ప్రజల తాగునీటి వెతలు తీర్చాలనే మంత్రి అతిశికి ఆదేశాలు, ఘటనపై ఈడీ సీరియస్, కొనసాగిన కేజ్రీవాల్ విచారణ, 6 గంటల పాటు ప్రశ్నలు, నిబంధనల ప్రకారం జైలు నుంచి పాలన కష్టమే, సీఎం అరెస్టును లెఫ్టినెంట్ గవర్నర్ గృహ నిర్బంధంగా మారిస్తే సమస్యకు పరిష్కారం, కేజ్రీ సతీమణి సునీతకు సీఎం పగ్గాలంటూ ఊహాగానాలు. ఏదైతే జైలు నుంచే కేజ్రీవాల్ అంటే ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న మరి కేజ్రీవాల్ దాన్ని కూడా జైలుగానే పరిగణించాలి కస్టడీ సమయంలో. మరి జైలు నుంచే కేజ్రీవాల్ పాలన, ప్రజలకు తాగునీటి విధులు తీర్చాలని మంత్రి అతిశికి ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇక్కడ మరి వార్తను ప్రచురించింది. మరోవైపు తమ కస్టడీలో ఉన్న వ్యక్తి ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో అంటే బయటికి విషయాలు పొక్కడం ఎంతవరకు సమావేశం అని చెప్పి ఇక్కడ మరి ఈడీ సీరియస్ అయిన విషయాన్ని మన జ్యోతి ప్రచురించింది. అదేవిధంగా సీఎం అరెస్ట్ ను లెఫ్టినెంట్ గవర్నర్ మరి గృహ నిర్బంధంగా మారిస్తే ఆయన జైలు నుంచే పరిపాలన చేయడానికి అవకాశం ఉంటది, సమస్యకు పరిష్కారం అయితే. లేదంటే కేజ్రీవాల్ సతీమణి సునీతకు సీఎం పగ్గాలు అప్పగించారంటూ ఇప్పటికే ఊహాగానాలు వినబడుతున్న అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదిపోతే బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ పై భూ కబ్జా కేసు, నకిలీ డాక్యుమెంట్లు, ఇంటి నెంబర్లు సృష్టించి భూమిని కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు. సంతోష్ తో పాటు మరికొందరిపై కేసు పెట్టిన పోలీసులు, నేను కబ్జాలకు పాల్పడలేదు, స్థలాన్ని కొనుగోలు చేశా, రాజకీయ దురుద్దేశంతోనే నాపై తప్పుడు కేసు అంటూ సంతోష్ వివరణ ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి పరిపాలనపై దృష్టి కంటే ఎక్కువ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడానికి, అదేవిధంగా విచారణల పేరుతోటి జాప్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి, మరోవైపు కరెంటుకు సంబంధించి, మరోవైపు ఇళ్లకు సంబంధించి, మరోవైపు మిషన్ భగీరథ అంటూ వివిధ అంశాలను మరి విచారణల పేరుతోటి కాలం వెల్లదీస్తా ఉన్నది. ఏదైతే పనులు చేతగానే సాకులు వెతుకుతాడు అన్నట్టుగా మరి ఒకవైపు ప్రజలకు సాగునీరు, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన రేవంత్ ప్రభుత్వం అందులో విఫలమై మరి ఆ సాకును గత ప్రభుత్వంపై నెట్టడంతో పాటు ప్రజల దృష్టిని మరల్చడానికి వివిధ కేసులలో ప్రతిపక్ష పార్టీల నాయకులను మరి టార్గెట్ చేసి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు ఎంపీ సంతోష్ మీద కూడా భూ కబ్జా కేసు అంటూ ఒక కేసును నమోదు చేసింది. ఏదైతే సివిల్ విభాగంలో మరి పోలీసులు తలదూర్చకుండా ఏదైనా ఉంటే కోర్టుల ద్వారా మరి దానికి సంబంధించిన ఆధారాలు సబ్మిట్ చేసి కోర్టు రెఫర్ ద్వారా మరి కేసులు పెట్టాల్సిన అంశాన్ని కూడా పోలీసులు స్వయంగా మరి డైరెక్ట్ వాళ్ళ ఫిర్యాదులతోటే కేసులు నమోదు చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తాజాగా కరీంనగర్ లో కూడా గంగుల కమలాకర్ అనుచరులందరి మీద కూడా ఇదే విధంగా భూ కబ్జాల కేసులు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తా ఉన్నది ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు పెద్ద స్థాయి నేతల మీద కూడా
భూ కబ్జాలంటూ కేసులు పెడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో మరి ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి భారీగా అవినీతి జరిగింది. వాటన్నిటికి కూడా ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా మంతని విషయానికి వస్తే మంత్రిలో ప్రస్తుతం ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అంతకంటే రెట్టింపు ఇండ్లు మరి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బిల్లులు వసూలు చేసిర్రు. దీన్ని ముట్టుకుంటే మన సామాన్యుల నుంచి నాయకుల దాకా అందరూ జైలుకు వెళ్లే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి మరి కేసులంతటిని కూడా మేము ఎలాంటి విచారణ లేకుండా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పరిస్థితి. మరి మాకు కేసులు పెట్టడం, ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడం ముఖ్యం కాదు, పరిపాలన పైనే దృష్టి సారిస్తామని ఆ రోజు కేసీఆర్ అంటే, ఈరోజు మేము విచారణల పేరుతోటి జాప్యం చేసుకుంటూనే ఉంటాం. మరి మౌలిక సదుపాయాల కల్పనలో మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి విచారణలు, అదేవిధంగా ప్రతిపక్షాల మీద కేసులతోటే కాలం వెల్లడిస్తామన్నట్టుగా ఉన్నది రేవంత్ పరిస్థితి. లేకపోతే గేట్లన్నీ ఓపెన్, బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం. వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి ప్రణాళిక. వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున వరుసలు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నిర్ణయం. మైనార్టీలు, బీసీల ఓటర్లపై కాంగ్రెస్ గురి. వారిని ఆకట్టుకునేలా పటిష్ట కార్యాచరణ, కలిసికట్టుగా పనిచేసి గెలిపించండి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల నేతలతో సీఎం రేవంత్ అంటూ గేట్లన్నీ ఓపెన్ అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేయడమే లక్ష్యంగా మరి కాంగ్రెస్ గేట్లన్నీ ఓపెన్ చేసినాం. దానికి అధిష్టానం నుంచి కూడా మద్దతు ఉన్నది. బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. ఇక్కడ పరిపాలన మీద దృష్టి సారించడం కంటే ఎక్కువ కూడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని అంతమొందించడానికే మరి దృష్టి సారించినట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులను పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్లు ఇచ్చిన పరిస్థితి. మరి కాంగ్రెస్ కోసం 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి కష్టపడ్డ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, విహెచ్ లాంటి మోస్ట్ సీనియర్ నాయకులను పక్కన పెట్టి, అదే సంపత్ కుమార్ లాంటి మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు టికెట్లు ఇవ్వకుండా పక్కకు పెట్టి, మరోవైపు మిత్రునిగా పేర్కొంటూనే అద్దంకి దయాకర్ కు టికెట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి ఆ రోజు బీఆర్ఎస్ నుంచి వచ్చే నాయకులకు మాత్రం పచ్చ జెండా ఊపుతూ, రెడ్ కార్పెట్ వేస్తూ వాళ్ళకు డైరెక్ట్ గా టికెట్లు ఇప్పిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. పెద్దలకు టీబీ వ్యాక్సిన్. మానవుల నుంచి సేకరించిన క్షయ బ్యాక్టీరియాతో తొలిసారి తయారు చేసిన స్పానిష్ కంపెనీ బయోఫాగ్రీ ఆ సంస్థతో కలిపి ట్రయల్ చేపట్టిన భారత బయోటెక్ ప్రపంచంలోనే తొలి లైవ్ అటెన్యూయేటెడ్ టీబీ వ్యాక్సిన్. ప్రస్తుతానికి సేఫ్టీ ట్రయల్స్ వచ్చే ఏడాది ఎఫికసీ ట్రయల్స్. టీబీ వ్యాక్సిన్ అనేది రాకుండా చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇస్తారు, ఆ విషయం మనందరికీ తెలిసిందే. మరి పెద్దలకు కూడా ముందస్తుగా టీబీ రాకుండా వ్యాక్సిన్ వేయించడానికి మరి దానికి సంబంధించిన ట్రయల్స్ నడుస్తున్నట్టుగా ఇక్కడ వార్తను ప్రచురించింది. ఇదే ఒకవేళ ట్రయల్స్ విజయవంతం అయితే మరి రాబోయే రోజుల్లో టీబీ విస్తరించకుండా అరికట్టడానికి వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది, అందులో డౌట్ లేదు. మెస్ ఛార్జీలు పెరిగేది ఎన్నడో అంటూ గత సర్కార్ హడావిడి. ఛార్జీలను ఖరారు చేసి అమలు చేయను అయినా బిల్లులు పెరిగితేనే విద్యార్థులకు నాణ్యమైన భోజనం. ఛార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్. ఇది ఆంధ్రజ్యోతి పైత్యం. మరి ఛార్జీలను ఖరారు చేసి అమలు చేయను అయినా మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలుకు ముందుకు రావడం లేదు. 100 రోజులు గడిచినా అని చెప్పి ఇక్కడ రాయాల్సింది పోయి మరి గత ప్రభుత్వం మీదే బురద జల్లే కార్యక్రమం. ఎక్కడ ఏ అంశం దొరికినా కూడా ఈ మరి కమ్మ జ్యోతి ఖచ్చితంగా గత ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమమే. మరి ఈ రోజు గత ప్రభుత్వం ఎలాగూ చేయలేదు, మరి ఈ ప్రభుత్వం అన్న చేయాలని కనీసం సూచన చేయకుండా, లేదంటే డిమాండ్ చేయకుండా గత ప్రభుత్వం అమలు చేయను అయినని చెప్పి వార్తను ప్రచురించింది. ఇది రాధాకృష్ణ పైత్యానికి నిదర్శనంగా మనం భావించవచ్చు. సాక్షి విషయానికి వస్తే కాంగ్రెస్ లో కంగాలి. రాష్ట్రంలో అధికారం దక్కాక జరుగుతున్న తొలి ఎన్నికల్లో గందరగోళం. లోక్సభ అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ బీజేపీల కంటే వెనుకంజ. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేపట్టిన విపక్షాలు. అధికార కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన 9 మందిలో 4 పారాచూట్ నేతలే. టికెట్ల కేటాయింపులోనూ నేతల కుటుంబాలకే ప్రాధాన్యం. సద్దుమనగని మాదిగ సామాజిక వర్గాల వివాదం. ఇంకా ప్రకటించాల్సిన 8 సీట్లపై కుదరని ఏకాభిప్రాయం. ఈ పరిస్థితిపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చలు.
ఏదైతే అధికారంలోకి వచ్చి మరి ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ ఊపును కొనసాగించడంలో మాత్రం వెనుకబడిపోతా ఉన్నది. అందరికంటే ముందు లోక్సభ అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే ప్రచార పర్వంలో ముందుకు పోవాల్సిన కాంగ్రెస్ పార్టీ మరి అభ్యర్థుల ఎంపిక మీద మల్లగుల్లాలు పడుతోంది. ఒకవైపు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ మరి అభ్యర్థులు దొరకక పారాచూట్ నేతలకు అవకాశం ఇస్తున్న పరిస్థితి. మరోవైపు 8 మంది ఇంకా ప్రకటించాలి, అందులో కూడా బయట పార్టీల నుంచి మరి ఎంపీ అభ్యర్థులుగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన వారిలో కుటుంబ సభ్యులకు ఎక్కువ అవకాశం కల్పించిండ్రు. ఏదైతే వివేక్ కొడుకున్నాడో వాళ్ళ ఇంట్లో ఇప్పటికే 2 టికెట్లు ఉండగా 3వ టికెట్ ఇచ్చిండ్రు. మరి అదేవిధంగా బట్టి విక్రమార్క కుటుంబం నుంచి 2వ టికెట్ ఇచ్చిండ్రు. ఇప్పుడున్న 8లో 3వ టికెట్ కోసం ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి బ్రదర్స్ కు 2 టికెట్లు ఉండగా మరి అలా భార్య కోసం లేదా అన్న కొడుకు కోసం 3వ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే పారాచూట్ నేతలు లేదంటే కుటుంబ సభ్యులకే ఇక్కడ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. 8 చోట్ల ఖరారుపై తకరారు. ఈ లోక్సభ సీట్లో ఆదిలాబాద్ లోక్సభ సీట్లో స్థానిక నేతలు కాకుండా బయట నుంచి తెచ్చిన వారిని పోటీలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రమేష్ రాథోడ్ ఇప్పుడు పార్టీలో లేరు. అంతకంటే ముందు పోటీ చేసిన డాక్టర్ నరేష్ యాదవ్ పార్టీలో ఉన్న వేరే అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో రిమ్స్ వైద్యురాలుగా పనిచేస్తున్న డాక్టర్ సుమలత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణలలో ఒకరిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. మరి ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి వాళ్ళకు అభ్యర్థి లేని పరిస్థితిని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ప్రస్తుతం 2 వైద్యులు ఉన్నారు. మరి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఒకరు రిమ్స్ వైద్యులు, మరొకరు ప్రభుత్వ వైద్యురాలు. ఇద్దట్లో ఎవరినో ఒకరిని మరి అభ్యర్థిగా దించాలని వారిని పార్టీలో చేర్చుకొని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రయత్నం చేస్తున్నది. మరి అదేవిధంగా వరంగల్కి సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రకటించిన 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కూడా మాల సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి కోసం వీళ్ళు వెతుకులాట ప్రారంభించినట్టుగా మరి మనం గమనించవచ్చు. మరోవైపు ఫిరాయింపులు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల ఫిరాయింపులకు గేట్లు తెరవకుండా అన్నదాతల పంటల రక్షణకు ప్రాజెక్టుల గేట్లు తెరవాలని మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి సత్యవతి, కడియం శ్రీహరులు హితవు పలికారు. ఏదైతే మరి గేట్లు తెరిచాము అని చెప్తా ఉన్నాడో రేవంత్ రెడ్డి, మరి ఫిరాయింపులకు గేట్లు తెరచుడు కాదు, రైతులకు పంట రక్షణ కోసం గేట్లు తెరవండి, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, వాళ్ళకు సాగునీరు ఇవ్వండి, పరిపాలనపై దృష్టి సారించండి. రాజకీయమే కాదు, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పి వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు లోక్సభ బరిలో వీరప్పన్ కుమార్తె 2004లో అర్థమైన గంధం చెక్కలు ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి లోక్సభ బరిలో నిలిచారు. వీరప్పను కుమార్తె మరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఇక్కడ వార్తను ప్రచురించింది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి 31న విపక్షాల మహార్యాలీ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇండియా కూటమి సంఘీభావం. ఒక్కతాటిపైకి రానున్న విపక్ష నేతలు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ సభ. దేశంలో ప్రజాస్వామ్యం పెనుముప్పును ఎదుర్కొంటుంది. మంత్రి గోపాల్ రాయ్ ఆందోళన. కేజ్రీవాల్ అరెస్ట్ నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలో ధర్నా చేస్తున్న ఆప్ కార్యకర్తలు. ఏదైతే 31వ తేదీన ఈ నెలాఖరున విపక్షాలు మహార్యాలీ నిర్వహించేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇండియా కూటమి సభ్యులు సంఘీభావం తెలపడం కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా అసత్యాలు ప్రచారం చేస్తే కేసులు పెడతాం. యూట్యూబ్ ఛానళ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. వ్యక్తిగతంగా తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ దెబ్బతీయాలనే కుట్రతో కొన్ని యూట్యూబ్ ఛానల్ పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న ఛానళ్లపై ఇప్పటికే యూట్యూబ్, గూగుల్ కు ఫిర్యాదు చేశామన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం దావడం వేడతో మన క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి హెచ్చరించారు. గతంలో మనం చూసినాం, అసెంబ్లీ ఎన్నికల ముందు వివిధ యూట్యూబ్ ఛానళ్లు ప్రభుత్వం మీద ఏ విధంగా బురద జల్లినాయి, అసత్య ప్రచారాలను ఏ విధంగా చేపట్టినాయి, మరి అనేకంగా అసత్యాలను వడ్డించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత లేకున్నా వ్యతిరేకతను యూట్యూబ్ ఛానల్లే సృష్టించినాయి. ఏదైతే కొంత అసంతృప్తిగా ఉన్నారో వాటిలన్నింటినీ కూడా మరింత అగ్గికి ఆజ్యం పోసి
తప్పుడు వార్తలను ప్రచారం చేసి మరి తప్పుడు ఆరోపణలతోటి బీఆర్ఎస్ మీద కక్షగట్టి యూట్యూబ్ ఛానళ్లు పనిచేసినాయని చెప్పి మనం గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న విషయాలను కూడా మనం గమనించవచ్చు. ఇక పంట నష్టం జరుగుతున్న రైతులు ఏదైతే పంటలు ఎండిపోయిన రైతులందరినీ నిన్న మరి హరీష్ రావు గారు మాజీ మంత్రులు అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావులు పరామర్శించిన విషయాన్ని మనం ఇక్కడ వార్త ప్రధానంగా ప్రచురించింది. పట్నంలో ఉప్పర్ పనికి పోవడుతుందేమో, సీఎం రేవంత్ రెడ్డి గేట్లెత్తి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాదు, రైతుల కోసం ప్రాజెక్టులు గేట్లెత్తి సాగునీరు అందించాలి, నేతల ఇళ్లకు వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం కాదు, పంట నష్టంతో అల్లాడుతున్న రైతులను ఓదార్చి పరిహారం అందించాలి. బక్క రైతును బలి పెడతారా కాంగ్రెస్? 100 రోజుల పాలనలో 180 మంది రైతుల ఆత్మహత్య, ఎండిన పంటకు మొండి చేయి, 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి, రాళ్లవానతో మరో 1 లక్ష ఎకరాల్లో పంట నష్టం, ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, రైతుల కళ్ళలో కన్నీళ్లు చూడాల్సి వస్తున్నది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ ధ్వజం. దేవరూపల్లో ఎండిన పొలాల పరిశీలన పాల్గొన్న కడియం ఎర్రబెల్లి సత్వతి రాథోడ్. ఏదైతే మరి కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి రాళ్లవానతోటి 1 లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరి ఆ పంట నష్టానికి పరిహారం కట్టిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరి రాళ్లవానతో ఏదైతే నష్టం జరిగిన రైతులతో పాటు మరి సాగునీరు అందక పంటలెండిపోయిన రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని హరీష్ రావు గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి మీరు సాగునీరు ఇవ్వకపోవడం మూలంగానే, మరోవైపు రైతులను మరి నీళ్లు రావని ముందస్తుగా హెచ్చరించకపోవడం మూలంగానే ఈరోజు రైతులు పెట్టుబడిని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి అదేవిధంగా మాజీ మంత్రులతో కలిసి దేవరూపల్లో ఆయన రైతుల పొలాలను పరిశీలించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇకపోతే రాజకీయ కక్షతోనే ఫోర్జరీ కేసు, 2016లోనే భూమి కొనుగోలు చేశాను, స్థలంపై 32 ఏళ్లుగా వివాదం లేదు, ఎన్నికల అఫిడవిట్లోనూ చూపించా, పబ్లిక్ డొమైన్ స్థలం వివరాలున్నాయి, వివరణ అడగకుండానే కేసు నమోదు, ఎలాంటి న్యాయ విచారణకైనా సిద్ధం, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ స్పష్టీకరణ అని చెప్పి ఇక్కడ వార్తను ప్రచురించింది. ఏదైతే దాన్ని 2016లో కొన్నానో మరి ఆ భూమికి సంబంధించి నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే కేసు నమోదు చేసిరు, నేను న్యాయ విచారణకు సిద్ధం, దానికి సంబంధించి నేను ఎన్నికల అఫిడవిట్లో కూడా మరి ఆ స్థలాన్ని చూపించిన పరిస్థితి, అదేం నేను చాటుకు కొనుగోలు చేయలేదు లేదా నేను ఫోర్జరీ చేయలేదు, దానిలో మరి ఏ న్యాయ విచారణకైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కాంగ్రెస్ లో అసమ్మతి, నిన్న నిరంజన్, నేడు విహెచ్, రేపు ఇంకెవరో, బయటి వారికి ఎంపీ టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం, మరింత ఆజ్యం పోస్తున్న నామినేటెడ్ పోస్టులు, అప్రమత్తమైన పిసిసి, అసమ్మతి గళాలపై ఆంక్షలు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి 3 నెలలు తిరగకుండానే ఆ పార్టీలో అసమ్మతి రాగాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్ నమ్ముకొని ఉన్న నాయకులను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి లోక్సభ టికెట్లు కేటాయించడానికి తప్పడుతూ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఎల్ నిరంజన్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం ఇప్పటికే కలకలం సృష్టించింది. నిరంజన్ అభిప్రాయంతో తాజాగా కాంగ్రెస్ కురువృద్ధుడు వి హనుమంతరావు గొంతు కలవడంతో ఆ పార్టీలో నివురుగప్పిన నిప్పుల రాజుకున్న అసమ్మతి ఒక్కసారిగా బయటపయలైంది. ఏదైనా దాగది మరి అధికారం ఉన్నదని అధికార దర్పంతో అణచివేసే కార్యక్రమాలు పాల్పడితే తిరుగుబాటు తప్పది. అది సొంత పార్టీలోనైనా మరి ఇతర పార్టీ నేతల మీద కూడా ఏం చేసినా కూడా దానికి తిరుగుబాటు తప్పది. అందులో భాగంగానే మరి పిసిసి నాయకుడు మరి నిరంజన్, అదేవిధంగా విహెచ్లు ముఖ్యమంత్రి మీద నిప్పులు జరిగిన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలి, మద్యం పాలసీ కేసులో ఆయనను ప్రశ్నించాలి, ఆధారాలుంటే 2 ఏళ్లుగా ఎందుకు ఇవ్వలేదు, కేసీఆర్ కేజ్రీవాల్ ను చూస్తే బీజేపీకి వరకు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని అరెస్టులు, బీజేపీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. నిన్న రోజున కిషన్ రెడ్డి ఏదైతే ప్రకటన చేసిండో మరి ఢిల్లీ మద్యం కేసులో నేను ఆధారాలు చూపిస్తా, ఆ కేసును నిరూపిస్తా అని చెప్పి నిన్న ఆయన సవాల్ చేసిన పరిస్థితిని మరి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరి ఈడీని కోరిండు. కిషన్ రెడ్డిని కూడా ఈడీ విచారించాలి, మరి ఆయన దగ్గర ఆధారాలు ఉంటే 2 ఏళ్లుగా ఆధారాలను ఎందుకు బయట పెడతలేడు అని చెప్పి అడిగిన పరిస్థితి. మద్యం పాలసీ కేసులో ఆధారాలు ఉన్నాయని నిరూపిస్తారని చెప్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2 ఏళ్లుగా వాటిని ఎందుకు బయట పెట్టలేదు, ఈ కేసులో ఆయన భాగస్వామ్యంపై అనుమానాలు కలుగుతున్నాయి, ఈడీ ఆయనను ప్రశ్నించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్ననే మనం చెప్పుకున్నాం, మరి కిషన్ రెడ్డి దగ్గర ఆధారాలుంటే మరి ఆయన కేసీఆర్ కు సవాల్ విసిరి కేసీఆర్ ను చర్చకు రావాలని కోరడం కంటే ఏదైతే ఈడీ విచారణ చేస్తా ఉన్నదో ఆ ఈడీకి అప్పగించినట్టయితే వాళ్ళు ఆ కేసును కోర్టులో ప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది.
మరి ఆధారాలు పెట్టుకొని దర్యాప్తు సంస్థలకు ఇవ్వకపోవడం కూడా తప్పే. మరి ఏదైతే జగదీష్ రెడ్డి గారు కోరినట్టుగా ఈడీ ఆయనను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేసి ఆయన దగ్గర ఆధారాలను మరి ఆయన సాక్షిగా పరిగణించి ఆయనను అదుపులోకి తీసుకొని నోటీస్ ఇచ్చి మరి ఆయనను కూడా విచారణ చేపట్టి ఆయన దగ్గర ఆధారాలను కూడా సేకరించి అవన్నిటిని కూడా ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఖచ్చితంగా ఈడీ మీద ఉన్నది. ఇక తెలంగాణ పత్రిక విషయానికి వస్తే ధూప తీర్చేది ఎవరు, పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం. మంచినీళ్ళ కోసం జనపడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు, ఒక్కో ఊరిది ఒక్కో కథ. మార్పు తీసుకొచ్చిన ఫలితమో ప్రకృతి ప్రకోపమో తెలియదు కానీ జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న దృశ్యం నిర్మల్ జిల్లా పెమ్మి మండలంలోని వస్పల్లి కొత్తగూడెంలోనిది. వాగులో చెలిమే నుంచి నీళ్ల బిందెలతో పట్టి ఎడ్ల బళ్ళలో ఉన్న డ్రమ్ములను నింపుకుంటున్న వైనం ఇది. చుక్క చుక్కను నీటిని ఒడిసిపట్టుకోవాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులు అధికారులు హాయిగా ఫిల్టర్ నీళ్ళు తాగుతూ తమను మాత్రం ఇలా గాలికి వదిలేస్తున్నారని జనం బాధపడతా ఉన్నారు. ఇగో మార్పు, కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నది. గత 10 ఏళ్లుగా ఇంటికే తాగునీటిని టీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పరిస్థితి. ఇంట్లో నల్లా విప్పుకుంటే మరి గోదావరి జలాలు ఇళ్లలోకి వచ్చినాయి. ఇక్కడ నుంచి మొదలు పెడితే నల్గొండ జిల్లా వరకు కూడా ఏదైతే గోదావరి కలాపురం ఉన్నదో మరి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల సంబంధించి వాళ్ళతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు బయట జిల్లాలకు కూడా గోదావరి నీళ్లను తాగునీళ్లుగా అందించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారో, మరి నీళ్ల బిందెలు పట్టుకొని కిలోమీటర్ల మేర నడిచి తాగునీళ్లు తెచ్చుకున్నారో, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇక నీళ్ల కోసం చెలివెళ్ళు అవ్వుకొని బిందెలు నింపుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మార్పు అని మార్పు కోరిన ప్రజలకు ఈ మార్పు స్పష్టంగా కనబడుతున్నది. నడింట్ల నల్ల తిప్పుకున్న ప్రజలు ఈరోజు వాగులు వంకల వెంట తాగునీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు అనేది ఎలాగ లేదు, పూర్తిగా పంటలు ధ్వంసమైపోయినాయి. మరి తాగునీటికి పడుతున్న ఇక్కట్లను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ప్రజల కష్టాలను గాలికి వదిలిన ముఖ్యమంత్రి మరి ప్రధానమంత్రితోటి కలిసి బీఆర్ఎస్ ను ఖతం చేయి, రేవంత్ కు మోడీ ఫ్రీ హ్యాండ్. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను కనుమరుగు చేసే కుట్రలు, పార్టీ పెద్దల నుంచి కేడర్ దాకా కేసులు. బయటకు రావాలంటేనే వణుకు పుట్టాలి. కవితపై కేసుతో ఆట మొదలుపెట్టిన మోడీ ఫోన్ ట్యాపింగ్ పేరుతో పార్టీ పెద్దలను నిరికించే ప్రయత్నం. రాష్ట్రంలో పార్టీ నాయకులు కేడర్ పై కేసులు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు. బైండ్ ఓవర్ చేయాలని పోలీసులకు పెద్దల ఆదేశాలు. ఢిల్లీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. శత్రువును దెబ్బకొట్టాలంటే మరో శత్రువుతో చేతులు కలపాలి. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అదే పని చేస్తున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తానని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు అదే పని అమలు చేస్తున్నారని తెలుస్తుంది. పార్టీ పెద్దల నుంచి కేడర్ దాకా కేసులు పెట్టి భయపెట్టి ఎవరు బయటకు రాకుండా చేయాలన్నది ప్లాన్ గా కనిపిస్తుంది బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, కార్యకర్తల కేసులు కూడా ఇందులో భాగమేనని తెలుస్తుంది. మనం గత 1-2 నెలలుగా చూస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళను, అదేవిధంగా జర్నలిస్టులపై భౌతిక దాడులు, మరి అదేవిధంగా ప్రతి అంశంలో కూడా కేసులు పెడతా ఉన్నది. ఈరోజు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మీద కేసులు పెట్టింది. గతంలో గంగుల కమలాకర్ అనుచరుల మీద భూ కబ్జా కేసులు అని చెప్పి పెట్టేసింది. ఏది ఏమైనా ఏకంగా కవితనే అదుపులోకి తీసుకొని ఈరోజు ఈడీ కేసు పెట్టింది. ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులను బయట కాలు అడుగు పెడితే ఖచ్చితంగా కేసులు పెట్టే విధంగా ఇక్కడ శత్రువుకు మిత్రుడు అన్నట్టు ఇద్దరు ప్రధాన శత్రువులు మరి బీఆర్ఎస్ ను కట్టడి చేయడానికి, బీఆర్ఎస్ ను అంతం చేయడానికి చేతులు కలుపుతున్నట్టుగా మనం గమనించవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ ను ఖతం చేసిన తర్వాత ఈయన ఏదైతే బీజేపీలో చేరుతో అప్పుడు కాంగ్రెస్ కూడా ఖతం అయిపోతుంది. ఇక తెలంగాణలో ఏకైక పార్టీ బీజేపీనే నిలబడుతుంది. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి అక్కడ మోడీ, ఇక్కడ రేవంత్ బీజేపీ నుంచి పాలన చేసే అవకాశం ఉన్నది అని చెప్పి ఇక్కడ ఉన్న అంశాలను బట్టి మనం గమనించవచ్చు. ఇక ప్రతిపక్ష పార్టీ నేతలపైన కాదు, సొంత పార్టీ నేతల మీద కూడా ఆంక్షలు విధిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మొన్నటికి మొన్న ఏదైతే కాంగ్రెస్ నాయకులు మరి ఎంపీ విషయంలో ఇస్తున్న టికెట్లను నిరసించి ఆయన నిరంజన్ ఏదైతే పిసిసి నేత నిరంజన్, అదేవిధంగా విహెచ్లు ఏదైతే మాట్లాడినో వాళ్ళను గాంధీ భవన్ లోకి వాళ్ళను మాట్లాడకుండా ఆంక్షలు విధించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ నాటి ఆంక్షలు, కాంగ్రెస్ వాళ్ళకి కండిషన్లు పెట్టిన రేవంత్ రెడ్డి పుట్టు కాంగ్రెస్ వాళ్ళకే గాంధీ భవన్ లో వాయిస్ కట్. విహెచ్ నిరంజన్ పై గాంధీ భవన్ లో ఆంక్షలు. గాంధీ భవన్ లో మాట్లాడితే మీడియా కవరేజ్ ఇవ్వద్దని ఆదేశాలు. రేవంత్ తీరును ప్రశ్నించినందుకు చర్యలు.
స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చని సిలిక పలుకులు, ధర్నా చౌక్కుపోతే అరెస్టులు, బూతులు, ప్రశ్నించిన వారిపైన దాడులు, కేసులు. ఇక ఇది రేవంత్ రెడ్డి పరిపాలన. ఇప్పటికే ప్రతిపక్ష నాయకుల మీద ఉక్కుపాదం మోపుతున్న రేవంత్ రెడ్డి ఇటు పుట్టు కాంగ్రెస్ నాయకులు అంటే వాళ్ళ జీవితం అంతా కాంగ్రెస్ కే దారపోసిన విహెచ్, అదేవిధంగా నిరంజన్ లాంటి నాయకులను కూడా తొక్కిపెడుతున్న పరిస్థితిని, వాళ్ళ గొంతు నొక్కుతున్న పరిస్థితిని. ఒకవైపు విహెచ్ గారు అయితే తనకు టికెట్ ఇవ్వకున్నా పర్లేదు, నన్ను పూర్తిగా అవమానిస్తున్నానని చెప్పి కంటతడి పెట్టిన పరిస్థితి. 10-15 సార్లు అపాయింట్మెంట్ అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి నాలాంటి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా ఈయన ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తాడని చెప్పి కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు మీరు స్వేచ్ఛగా మీ అభిప్రాయాలను వెల్లడించవచ్చు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌకును కూడా మేము తెరిచి పెడతాం, మీరు నిరభ్యంతరంగా ఎవరైనా మరి మీ నిరసన తెలియజేయచ్చు అని ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటనకు పొంతం లేకుండా ఎవరు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తా అని చెప్పినా కూడా వారికి అనుమతి ఇవ్వని పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఎవరైనా ధర్నా కూర్చుంటే వాళ్ళని బూతులు తిడుతూ అరెస్ట్ చేసిన పరిస్థితిని కూడా గత నెల రోజులుగా మనం గమనిస్తా ఉన్నాం. దాంతో పాటు ఇప్పుడు సొంత పార్టీ నేతలను కూడా తొక్కిపెట్టి గాంధీ భవన్ లోకి వారిని లోపలికే రానియకుండా ఆంక్షలు విధించిండు. ఇక ఇది ఇందిరమ్మ రాజ్యం పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన, ప్రజలపైన, రాజకీయ పార్టీలపైన తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించవచ్చు, నిరసన తెలియజేయవచ్చు. మేము ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం, గత పాలకుల లెక్క కాదు అంటూ సీఎంగా బాధ్యత తీసుకున్న రోజు రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ప్రజల సంగతి దేవుడు ఎరుగు, పార్టీలో ఉన్న వాళ్ళకే మాట్లాడే స్వాతంత్రం లేకుండా పోతుందని కన్నీరు పెట్టడం ఒకటే తక్కువైంది. నా మాటే శాసనం అని పార్టీలో సీనియర్ల గొంతులకు తాళాలు వేసే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతుంది. ఇది కేవలం పార్టీకే పరిమితం కాలేదు, సామాన్య ప్రజలకు కూడా ఇవే తిప్పలు పడుతున్నారు. ఎవరైనా స్వేచ్ఛగా నిరసన తెలియజేసుకోవచ్చు, మనం ఇంకేమైనా చేయొచ్చు. అంటే రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికలకు ముందు ఎన్ని రకాల మాట్లాడిండో, తర్వాత ప్రమాణ స్వీకారం టైంలో ఎన్ని రకాల మాట్లాడిండో, ప్రస్తుతం ఎట్లా ఉన్నదో పరిస్థితి మనం గమనించవచ్చు. ఆయన ఎన్నికల ముందు ఏదైతే ప్రగతి భవన్ ఉన్నదో ఆ ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతా అందరినీ ప్రగతి భవన్ లోకి మరి స్వేచ్ఛగా రాణిస్తా, అందరినీ కలుస్తా అని చెప్పిండు. ఆయన దాన్ని ప్రజాభవన్ గా మార్చినా అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకొని మరి ఆయన ప్రమాణ స్వీకారం రోజే ఆ ప్రగతి భవన్ సంబంధించి ముందరున్న గేట్లను కూడా తొలగించిండు. తీరా అలా తీసుకుపోయి ఉప ముఖ్యమంత్రిని పడేసి తాను మాత్రం ప్రజలెవరికి సంబంధం లేకుండా తన సొంత ఇంటి నుంచే కార్యకలాపాలు సాగిస్తూ అక్కడ ఎవరిని కూడా మరి అలో చేసే పరిస్థితి లేదు, ముందస్తుగా ఆయన అపాయింట్మెంట్ ఇస్తే తప్ప. మరి విహెచ్ లాంటి నాయకులకే 10-15 సార్లు అడిగిన అపాయింట్మెంట్ లేదు, మనకి సామాన్య ప్రజలు ఈయన ఎక్కగలుగుతారు? ఏదైతే ప్రగతి భవన్ లో ఈయన ఉంటే ఆ దాని గేట్లు తెరిస్తే ప్రజలకు ఉపయోగం పని, మరి ప్రగతి భవన్ గేట్లు తెరిచి ఈయన మాత్రం వేరే భవన్ లో ఉంటే మరి ప్రగతి భవన్ కు గేట్లు వేస్తే ఎంత, తీస్తే ఎంత? మరి రేపు ఎంపీ ఎన్నికల తర్వాత ఈయన ప్యాలెస్ లో ఉండడానికి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. నిజాం రాజులకు సంబంధించిన ప్యాలెస్ ను ఇప్పటికే ముస్తాబు చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరి దొరల పాలన గడిల పాలన అన్నాడు. మరి రేవంత్ రెడ్డి చేసేది ఏం పాలన? రేవంత్ రెడ్డిని ప్రజలు స్వేచ్ఛగా ఎక్కడ కలుస్తారు? మరి ప్రజలను కలవడం కోసం పొద్దున ఆయన నివాసంలో ప్రజలను అలౌ చేయడం లేదు, ఆయన వచ్చి ప్రజాభవన్ లో ఉండలేదు. మరి ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తాం ప్రజావాణిలో అని చెప్పి ఆ ప్రజావానికి ఆర్భాటంగా మొదటి రోజు ప్రారంభించి ఇప్పటి వరకు ప్రజావాణి దరఖాస్తులను ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ నేరుగా స్వీకరించిన అవకాశం లేదు. మరి ఇది రేవంత్ రెడ్డి ప్రజాపాలన అంశం. వీటన్నింటినీ కూడా ప్రజలు గమనించాలి. రాబోయే రోజులలో మరి ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉన్నాయి కాబట్టి మీరు తెలివైన నిర్ణయం తీసుకొని మీ ఓటును ఎవరికి వేయాలో మరి సక్రమంగా ఓటు వేస్తేనే మీకు ఖచ్చితంగా మీకు రాబోయే రోజులలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ అమలయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మరి అందులో ప్రజలకు నేరుగా లబ్ధి పొందే ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయని పరిస్థితిని మనం గమనించవచ్చు. మహాలక్ష్మిలో మరి మహిళలందరికీ కూడా ఆర్థిక భరోసా ఇచ్చే 2500 పథకం ఇప్పటికీ అమలు కాలేదు. మరోవైపు రాహుల్ గాంధీ గారు సంవత్సరానికి ₹1,00,000 ఇస్తా అంటాడు, 2500 ఇవ్వలేదు. 2500 అంటే సంవత్సరం పేరు మీద 30,000 రూపాయలు, అది కూడా ఒకటేసారి భారం పడకుండా ప్రతి నెల 2500 ఇస్తా అన్నారు. మన ప్రతి నెల 2500 కనీసం దాని మీద చర్చ కూడా జరగలేదు, కేబినెట్ లో ఆమోదం కూడా జరగలేదు. మరి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ఇచ్చే హామీ దేశవ్యాప్తంగా అమలవుతుందంటే తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మరి కాంగ్రెస్ పరిస్థితి ఇట్లా ఉన్నది, మిగతా పార్టీల పరిస్థితి అట్లా ఉన్నది. కాబట్టి మీరే బేరీజ్ చేసుకోండి, ఎవరికి ఓటేస్తే మన తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందో ఆలోచించి రాబోయే ఎంపీ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే మరి సాగునీరు తాగునీరుకు పడ్డ ఇబ్బందులకు మరి వాళ్ళు సరిదిద్దుకునే
అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వారు కోరుకున్నట్టుగా 10 నుంచి 12 సీట్లు కనుక వచ్చినట్లు అయి ఉంటే మనం ఈ 4 సంవత్సరాలు కూడా ఇదే ఇబ్బందులను అనుభవించాల్సి ఉంటుంది. మేము ఏది చేస్తే అదే మరి నిజం, అదే మా మాటే శాసనం అన్న విధంగా రేవంత్ రెడ్డి రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.